ఐపీఎల్ 2026 సీజన్లో హైయెస్ట్ స్కోర్ చేసినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ చేతిలో చావు దెబ్బతింది. కీ బౌలర్ అయినటువంటి లుంగి ఎంగిడి గాయపడడం, మిగతా బౌలర్స్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం, ఫీల్డింగ్లో ఇంపార్టెంట్ క్యాచెస్ వదిలేయడం ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ పూర్తయ్యాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో తమ ఓటమిపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. అతనేం చెప్పాడంటే, ఈ రోజు పిచ్ బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉంది. ఇలాంటి వికెట్పై వచ్చిన అవకాశాలను వదిలేస్తే ఎలా గెలుస్తాం? ఈజీ క్యాచ్లను వదిలేయడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్, పైగా గ్రౌండ్ కూడా చిన్నది, కాబట్టి సిక్సర్లు వెళ్లడం సహజం. అయితే ఇక్కడ వచ్చిన క్యాచ్లను వదిలేస్తే గెలవడం చాలా కష్టం. ఇలాంటి వికెట్పై బౌలర్స్కు అండగా ఉండకపోతే పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతాయి. ఈ రోజు కూడా అదే జరిగింది. ఇక మా బౌలింగ్ యూనిట్ ని కూడా మేము సమీక్షించుకోవాలి. పవర్ ప్లేలో మా పేస్ బౌలర్స్ బౌలింగ్ చేసిన తీరు, ఫీల్డింగ్ లో చేజార్చిన క్యాచ్లు మా ఓటమికి ప్రధాన కారణాలు. ఎందుకంటే ఈ వికెట్ పై 264 అనేది చాలా మంచి స్కోర్. ఫీల్డింగ్ లో ఫెయిల్యూర్ కారణంగా ఇంత మంచి స్కోర్ ను కాపాడుకోలేకపోయాం. అయితే ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ 264 రన్స్ చేయడం మాకు కలిసొచ్చే అంశం. ఐపీఎల్ లోనే ఇది రికార్డ్ స్కోర్. కొంచెం అదృష్టం కలిసొచ్చి క్యాచ్లు పట్టుంటే వరుసగా మ్యాచ్లు గెలిచేవాళ్ళం. ఈ సీజన్లో మేము ఓడిపోయిన మ్యాచ్లన్నీ కూడా దాదాపు జస్ట్ మిస్ అయినవే. సరైన సమయంలో మొమెంటం అందుకుంటే రిజల్ట్ మాకు అనుకూలంగా వచ్చేది, కానీ ఆ క్షణాలను మేము అందిపుచ్చుకోలేకపోయాం. అయితే ప్రతిసారి మైదానంలోకి వచ్చి అవే తప్పులను రిపీట్ చేయకూడదు. అందుకే మేము మా ఆట తీరుపై సమీక్షించుకోవాలనుకుంటున్నామంటూ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్స్ లో 2 వికెట్స్ నష్టపోయి 264 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ తో 67 బాల్స్ లోనే 152 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. రాహుల్ తో పాటు నితీష్ రాణా 91 రన్స్ తో రాహుల్ కు చాలా మంచి సపోర్ట్ అందించాడు. దాంతో ఢిల్లీ ఈ సీజన్ లోనే హైయెస్ట్ స్కోర్ నమోదు చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ ఈ టార్గెట్ ను 18.5 ఓవర్స్ లోనే ఛేదించింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 76 రన్స్ తో, ప్రియాంశ్ ఆర్య 47 రన్స్ తో బ్రహ్మాండమైన స్టార్ట్ అందించగా శ్రేయస్ అయ్యర్ చివరి వరకు క్రీజ్ లో నిలబడి రికార్డ్ చేజింగ్ లో పంజాబ్ ను గెలిపించాడు. ఈ గెలుపుతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది.